అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం హీటెక్కింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, స్వప్న, అనంతపురం జిల్లా కేంద్రం వేదికగా టీడీపీ వైసీపీ సవాలు ప్రతి సవాలుతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే తోపుదిత్తి ప్రకాష్ రెడ్డికి డెడ్ లైన్ విధించిన ఎంఎస్ రాజు ఇవాళ సాయంకాలం 5 తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి తర్వాత తన కార్యాచరణ ప్రకటించనున్నాడు. తోపుదిత్తి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సమయం ఇచ్చారు. తన పైన చేసిన ఆరోపణలు నిరూపించకపోతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్లి చెప్తూ కొడతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పటికే ఇటీవల మీడియా సమావేశంలో ఎమ్మెల్యేకి గెలిచిన ఎంఎస్ రాజు 3 నెలలకే 7 కోట్ల రూపాయలు పెట్టి విల్లాతో పాటు ఆస్తులు సేకరించారు. అలాగే నారా లోకేష్ కు బినామీగా ఉన్నట్టు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు కూడా తీవ్ర స్థాయిలోనే ఎంఎస్ రాజు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. తన పైన ఏదైతే ఉన్నారో రికార్డ్ సహా ఎవిడెన్స్ తో సహా నిరూపించాలని ఇవాళ గురువారం సాయంకాలం 5 గంటల వరకు డెడ్ లైన్ విధించిన పరిస్థితి ఉంది. ఈ డెడ్ లైన్ తో ఒక్కసారిగా అనంతపురం జిల్లా కేంద్రం అంతా ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఎంఎస్ రాజు అనంతపురం నగరంలో నివాసం ఉంటున్నారు, అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా నగరంలో నివాసం ఉంటే ఇద్దరు ఇంటికి దగ్గర సమీపంలో ఉండడంతో పోలీసులు అప్రమత్తమైన పైన పరిస్థితి ఉంది. ఇవాళ మరోవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఇంట్లో ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమాలంటూ బూత్ లెవెల్ ఏజెంట్లతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉండడంతో ఇటు ఎంఎస్ రాజు ఇంటి వద్ద అలాగే తోపుదుర్తి ఇంటి వద్ద కూడా పోలీసులు అప్రమత్తమైన పరిస్థితి. ఇప్పటికే తోపుదుర్తి ఇంటి వద్ద ఎవరు రాకుండా అక్కడ కంచెలు వేసి అలాగే బ్యారికేడ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ పోటీ కార్యక్రమాలకు ఎక్కడ అనుమతి లేదు, ఎవరు నిబంధనలు అతిక్రమించినా కానీ వెంటనే అరెస్ట్ చేస్తామని చెప్పి జిల్లా పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఉంది. సాయంకాలం 5 గంటల వరకు వేచి చూస్తానన్న రాజు తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందని ప్రకటించే అవకాశం ఉంది. 5 గంటల వరకు వేచి చూస్తాను. అంత లోపల తోపుదుర్తి నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోతే తాను ప్రెస్ మీట్ పెట్టి తాను ఏం చెప్పాల్సిన మొత్తం విషయాలు కూడా చెప్తానని చెప్పిన పరిస్థితి. ఇవాళ 5 గంటల తర్వాత ఏం జరుగుతుందన్న ఒక టెన్షన్ వాతావరణం ఉంది. అయితే అంతవరకు పోలీసులు వీరిని అనుమతిస్తారా లేక ముందుగానే కార్యకర్తలు ఇక్కడ చేరుకోకుండా అడ్డుకుంటారా అనేది వేచి చూడాల్సింది. స్వప్న, అంటే శ్రీనివాస్, ఇప్పటివరకు కార్యకర్తలు ఎవరు అంటే వారి ఇంటికి చేరుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? పోలీసులు దానికి సంబంధించి ఏం చేస్తున్నారు? ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మేరకు ఎంఎస్ రాజు ఇంటి వద్దకి పోలిట్ బ్యూరో కాలువ శ్రీనివాసులు కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. కార్యకర్తలు కూడా జిల్లా వ్యాప్తంగా భారీగా తరలి వస్తున్నారు ఎంఎస్ రాజు ఇంటి వద్దకు. అలాగే రాప్తాడుకు సంబంధించి ఈ రోజు ఎస్ఆర్ పై అవగాహన కార్యక్రమంతో వైసీపీ కార్యకర్తలు కూడా 9 గంటలకు చేరుకోవాలని తోపుదుర్తి కుటుంబ సభ్యులు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడికి వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమైన పరిస్థితి. ఎందుకంటే కార్యకర్తలు ఇరు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నగరంలోకి చేరుకుంటే టెన్షన్ వాతావరణం ఉంది, ఏదైనా ఇబ్బంది తలే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో కార్యకర్తలు ఎవరు కూడా లోపల రాకుండా పోలీసులు అయితే నిఘా వహించిన పరిస్థితి. అయితే 9 తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.